హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. హరే కృష్ణ. నిర్వాణమోహోజితా స్కద్గదోషో అధ్యాత్మ నిత్యా వినివృత్త కామః ద్వర్ధిముక్తా సుఖ దుఃఖ సంక్లైర్గచ్చన్యమూఢ పదమవ్యయం తత్. అనువాదము: దురభిమానము, భ్రాంతి, దుస్సాంగత్యముల నుండి విడవడిన వారును, శాశ్వతత్వమును అవగతము చేసుకొనిన వారును, కామవర్ణితులను సుఖదుఖముల నెడి ద్వంద్వముల నుండి విముక్తులైన వారును, భ్రాంతిరహితులై ఏ విధంగా దేవాది దేవుని శరణు వేడవలనో ఎరిగిన వారును అగు మానవులు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలుగుదురు. భాష్యము: శరణాగతి విధానం ఈ శ్లోకమునందు చక్కగా వర్ణింపబడినది. మానవుడు గర్వముచే భ్రాంతి చెందకుండుటయే దానికి కావలసిన మొదటి యోగ్యత. భౌతిక ప్రకృతికి తానే ప్రభువునని భావించుచు గర్వించుట చేత బద్ధజీవునకు దేవాది దేవుని శరణు పొందుట మిక్కిలి కష్టము. కానీ మానవుడు యథార్థ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము ద్వారా తాను భౌతిక ప్రకృతికి ప్రభువును కాననియు దేవాది దేవుడే ప్రభువు అనియు ఎరుగవలెను. గర్వముచే కలుగు భ్రాంతి నుండి విముక్తుడైనప్పుడు అతడు శరణాగతి విధానమును ఆరంభింపగలడు. ఈ భౌతిక జగత్తునందు ఎల్లప్పుడూ ఏదో ఒక గౌరవమును ఆశించువానికి దేవాది దేవుని శరణు పొందుట సాధ్యపడదు. మాయా లేదా మోహముచే కలుగు గర్వము వలన మానవుడు ఈ లోకమున జన్మించి స్వల్పకాలము జీవించి చివరికి మరణించువాడైనను ఈ జగత్తునకు తానే ప్రభువనిది మూర్తభావనమును కలిగియుండును. ఈ జగత్తునకు వచ్చి కొంతకాలం నిలిచి తిరిగి వెడలిపోవు అతడు అనవసరంగా అట్టి పావముచే విషయములను కష్టతరముగా గావించుకొని ఎప్పుడునూ కష్టదశలోనే నిలిచియుండును. ఈ జగత్తు సర్వము ఈ భావముతోనే కొనసాగుచున్నది. ఈ భావముతోనే భూమి మానవ సమాజమునకు సంబంధించినదని భావించు ప్రజలు తామే ప్రభువులమనేది భ్రాంతితో భూమిని అనేక భాగములుగా విభజించి ఉండిరి. మానవుడే ఈ జగత్తునకు యజమానుడను భ్రాంతి నుండి ప్రతి ఒక్కరూ బయటపడవలసి ఉన్నది. అట్టి అసత్య భావము నుండి విముక్తులైన పిమ్మట మానవుడు కుటుంబ, సాంఘిక, జాతీయ ఆసక్తులచే కలిగడి సమస్త కపట సాంగత్యముల నుండి విముక్తులగుదురు. ఈ దోషపూరిత సాంగత్యములే జీవుని భౌతిక జగత్తునందు బంధించును. ఈ స్థితిని దాటిన మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానమును పెంపొందించుకొనవలెను. వాస్తవముగా తనకు చెందినదేదో తనకు చెందనిదేదో ఎరుగు జ్ఞానమును అతడు సంపాదింపవలెను. విషయములను యథాతథముగా అవగాహనము చేసుకున్నప్పుడు అతడు సుఖదుఖములు, బాధ, వినోదములు వంటి ద్వంద్వముల నుండి విముక్తుడగును. అతడు జ్ఞానమునందు పరిపూర్ణుడైనప్పుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణు పొందుట సాధ్యము కలదు. న యద్భాసయతి సూర్యో న శశాస్కో న పావకః యదత్వానా నివర్తనే తథా మా పరమం మమ. అనువాదము: అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తులచే గాని ప్రకాశింప చేయబడదు అని దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తునికి ఎప్పుడునూ తిరిగిరారు. భాష్యము: కృష్ణలోకము గోలోక బృందావనమని ప్రసిద్ధి నొందిన దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము ఆధ్యాత్మిక జగత్తు ఇక్కడ వర్ణింపబడినది. ఆధ్యాత్మిక లోకములన్నీ స్వయం ప్రకాశములైనందున అక్కడ సూర్యకాంతిని, చంద్రకాంతికిని, అగ్నికిని, విద్యుత్తునకును గాని అవసరం లేదు. ఈ విశ్వమున సూర్యుడు ఒక్కడే స్వయం ప్రకాశకమైన గ్రహము. కానీ ఆధ్యాత్మిక జగత్తునందలి గ్రహములన్నీయును స్వయం ప్రకాశమానములే. వైకుంఠ లోకములు అనబడి ఈ లోకముల ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతి అనబడు తేజోమయమైన ఆకాశమును రూపొందించును. వాస్తవమునకు ఈ కాంతి అంతయు కృష్ణలోకమైన గోలోక బృందావనము నుండి వెలువడుచున్నది. ఆ ప్రకాశించు కాంతి యొక్క అతి కొద్ది భాగము మహతత్వముచే అనగా భౌతిక జగత్తుచే కప్పబడినను మిగిలిన భాగమంతయు వైకుంఠములనుబడు ఆధ్యాత్మిక లోకములతో నిండియుండును. ఈ లోకములన్నింటిలోకి ముఖ్యమైనదే గోలోక బృందావనము. అంధకార బంధురమైన ఈ భౌతిక జగత్తునందున్నంత కాలము జీవుడు బద్ధ జీవితమును అందుండును. కానీ అసత్యము విపరీతమైన ఈ భౌతిక సంసార వృక్షమును ఛేదించుట ద్వారా ఆధ్యాత్మిక ఆకాశమును చేరినంతనే అతడు విముక్తుడగును. అప్పుడు అతడు ఈ భౌతిక జగత్తునకు తిరిగి వచ్చే అవకాశమే లేదు. బద్ధ జీవితమున జీవుడు భౌతిక జగత్తునకు తానే ప్రభువునని భావించును. కానీ ముక్త స్థితి యందు అతడు ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించి పరమ సమానుడగును. అక్కడ అతడు సహచరుడగును. అక్కడ అతడు సచ్చిదానందములు అనుభవించును.
వాస్తవమును కిట్టి దివ్య విషయముల పట్లనే మానవుడు ఆకర్షింపబడవలెను. అట్టి శాశ్వత జగత్తును చేరుటకు మరియు యథార్థ తత్వము యొక్క ప్రతిబింబమైన ఈ జగత్తు నుండి విముక్తుడగుటకును సదా వాంఛింపవలెను. ఈ భౌతిక జగత్తునందు అధిక ఆసక్తి కలవానికి అట్టి ఆసక్తిని ఖండించుట అత్యంత కష్టమైనను, అతడు కృష్ణ చైతన్యవంతుడైనచో క్రమముగా దాని నుండి అనాసక్తుడగుటకు అవకాశము కలదు. కనుక మానవుడు కృష్ణ చైతన్యమునందు నెలకొనిన భక్తుల సాంగత్యమును పొందవలెను. అట్లు కృష్ణ చైతన్యమును నెలకొనిన వారి కొరకై అన్వేషించి భక్తియుక్త సేవనొనరించి విధానమును అభ్యసింపవలెను. ఈ విధంగా అతడు భౌతిక జగత్తు పట్ల గల ఆసక్తిని ఛేదింపవచ్చును. కేవలం కాషాయ వస్త్రములు ధరించట ద్వారా ఎవ్వరునూ భౌతిక జగత్తు ఆకర్షణ నుండి విడువడి జాలరు. దాని కొరకు వారు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవన యందు ఆసక్తులు కావలేను. కనుకనే ద్వాదశాధ్యాయమున వివరింపబడినట్లు భక్తియుక్త సేవా మార్గమే యథార్థ వృక్షము యొక్క అశాశ్వతము మరియు విపరీత ప్రతిబింబమైన ఈ సంసార వృక్షము నుండి బయటపడుటకు ఏకైక మార్గమును ప్రతి ఒక్కరూ దృఢముగా విశ్వసింపవలెను. అన్ని రకములైన విధానములను భౌతిక ప్రకృతిచే కలుషితములై ఉండుననియు, భక్తియుక్త సేవ మాత్రమే విశుద్ధముగా దివ్యమైనదనియు చతుర్దాస అధ్యాయమును వివరింపబడినది. ఇక్కడ పరమం మమ అను పదములు ఎంతో ప్రధానమైనవి. వాస్తవమునకు ప్రతిదీ పరమ పురుషుని సంపదే అయినను శరువైశ్వర్యములు కలిగిన ఆధ్యాత్మిక జగత్తుయే పరమం అని తెలుపబడినది. ఆధ్యాత్మిక జగత్తున సూర్యకాంతికి గాని చంద్రకాంతికి గాని నక్షత్రములకు గాని అవసరం లేదని న తత్రో సూర్య భాతిన చంద్ర తారకం అని కఠోపనిషత్తు 2.2.15 సమర్థించుచున్నది. ఎందుకనగా ఆధ్యాత్మిక జగత్తు యందు పరమ పురుషుని స్వరూప శక్తిచే ప్రకాశింపబడి ఉండట చేత అట్టి దివ్యధామము కేవలం శరణాగతి చేతనే తప్ప ఇతర సాధనములచే పొందబడదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ ఈరోజు ఉదయం సత్సంగ కార్యక్రమంలో స్వాగతం. సో గత కొన్ని రోజులుగా భగవద్గీత 15వ అధ్యాయం నుంచి మనము చదువుతూ ఉన్నాము. మొదటి 4 శ్లోకాలు పూర్తయినవి. ఇవాళ 5, 6వ శ్లోకము. ఇక మున్ముందు మిగతా శ్లోకాలు కూడా చర్చించుకుంటారు. గతంలో మనము 15వ అధ్యాయం కూడా బాగా చర్చించుకున్నాము సంక్షిప్తంగా. యాత్రా సమయంలో ఒక 3 క్లాసులు ఈ యొక్క 15వ అధ్యాయం యొక్క గొప్పతనం గురించి, ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి ఎంతో క్షుణ్ణంగా చర్చించుకున్నాము. బట్ ఇప్పుడు మళ్ళీ అదే సిరీస్ వెళ్తుంది కాబట్టి ఇవాళ మళ్ళీ చర్చించుకుందాము. సో ఈ రోజు మనం చర్చించుకునే వాటిలో 2 ప్రధానమైన శ్లోకాల గురించి చెప్పడం జరిగింది. మొదటి శ్లోకము, ఎలాంటి వ్యక్తి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడానికి యోగ్యులవుతారు, ఎలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులు అనే విషయం గురించి మొదటి శ్లోకంలో చెప్పడం జరిగింది. 2వ శ్లోకంలో, అయ్యా భగవద్ధామం యొక్క ఉపతనం ఏంటి, ఇక్కడ ఉంటే సరిపోతుంది కదా, భగవద్ధామంలో ఇక్కడికి మించి అక్కడ ఏముంది వేరే అనేటువంటి ఒక కంపారేటివ్ స్టడీ, ఏమంటాము, భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి మధ్యలో ఉన్నటువంటి
సమానాలు వ్యత్యాసాల గురించి చర్చించేటువంటి శ్లోకము 2వ శ్లోకం. రేపటి క్లాసులో మీరు ఈ అధ్యాయంలో నుంచి 7వ శ్లోకాన్ని చర్చించుకుంటారు. దాంట్లో ఏం చెప్తారంటే, మనం ఇక్కడే ఉండొచ్చు కదా, భగవద్ధామానికి ఎందుకు వెళ్ళాలి అనే విషయం గురించి రేపటి శ్లోకంలో చర్చించుకుంటారు. ఆ తర్వాత కొన్ని శ్లోకాల్లో ఇక్కడ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఇబ్బందుల గురించి చర్చిస్తారు. ఆ తర్వాత చివరిలో, ఈ అధ్యాయం చివరిలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఏం చేయాలి అనే విషయం గురించి చర్చించుకుంటారు. సో ఈ విధంగా ఇది ఒక చిన్న సంక్షిప్తంగా ఈ అధ్యాయంలో మనకి ఏం చెప్పబడింది అనే విషయం గురించి చెప్తున్నారు ఇక్కడ. సో ముఖ్యంగా ఇవాళ చర్చించుకున్నటువంటి మొదటి శ్లోకము, నిర్మాణ మోహ జితసంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్ విముక్త సుఖదుఃఖ సంజ్ఞైర్ గచ్చంతి అమూఢ పదం అవ్యయం తత్. ఇదేంటంటే ఏదో ఒక లోకం ఉందంట. ఆ లోకం యొక్క ముఖ్య గుణం ఏంటంటే అవ్యయ పదము. పదము అంటే మనసులో ఉండేటువంటి స్థానాన్ని సంస్కృతంలో పదము అంటారు. సో అవ్యయము అంటే వ్యయం కానటువంటిది. ఆ యొక్క లోకము ఎప్పుడు కూడా క్షీణింపబడదు. అక్కడ క్షీణము అనేటువంటిది ఏది ఉండదు. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్క విషయము సమయానుకూలంగా క్షీణిస్తూ పోతూ ఉంటుంది. ఏ విషయం కూడా ఎప్పటికీ క్షీణించకుండా ఎల్లప్పుడూ నవ 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 నవాయమాన నిత్య నూతన స్థితిలో ఉండేటువంటి జగత్తు పేరే ఆధ్యాత్మిక జగత్తు. గచ్చంతి అవ్యయ పదం. అక్కడికి ఎవరు వెళ్ళగలరు అంటే, ఎవరికైతే ఇక క్వాలిటీస్ అన్నీ ఉంటాయో అలాంటి వ్యక్తి మాత్రమే ఆ యొక్క అవ్యయ పదానికి వెళ్ళే అర్హులు అవుతారు. ఆ అవ్యయ పదానికి తర్వాత ఈ యొక్క భౌతిక జగత్తుకి మధ్య సంబంధాన్ని గత 4 శ్లోకాల్లో చెప్పడం జరిగిందన్నట్టు. ఒక అశ్వత్థ వృక్షంతో పోల్చి, అశ్వత్థ వృక్షం నిజమైన వృక్షం వచ్చేసి అవ్యయ పదము. దాని యొక్క ఛాయ, మొదలు పైకి కొమ్మలు కిందికి ఉండేటువంటి ఛాయ ఉంది కదా, అది భౌతిక జగత్తు. అలా పోల్చి చెప్పడం జరిగింది అన్నట్టు. సో ప్రస్తుతానికి మనం భౌతిక జగత్తులో ఉంటున్నాము. ఇదే మన నిజమైన ఇల్లు అనుకొని, కాకపోతే ఆ యొక్క ఆధ్యాత్మిక జగత్తే మన నిజమైన ఇల్లు. అంటే నిజమైన వృక్షం ఉంది, ఛాయ ఉంది. ఛాయ ఎప్పటికీ నిజం కాదు. ఛాయనే నిజమే. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఛాయలో ఉంటూ ఛాయ నిజం అనుకుంటున్నాము. సో ఛాయని వదిలేసి నిజానికి వెళ్ళాలి. అదే ఆ విషయం పరంగా మనందరికీ ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చేటువంటి అధ్యాయమే ఈ 15వ అధ్యాయం. సో అక్కడికి వెళ్ళాలంటే ఎలాంటి లక్షణాలని అలవరుచుకోవాలి, ఎలాంటి జీవన విధానాన్ని పాటించాలి అనే విషయాల గురించి సంక్షిప్తంగా ఈ యొక్క శ్లోకంలో చెప్పడం జరిగింది. ఒక్కొక్క పదం వెనకాల ఎంతో గొప్ప అర్థం ఉంది. ఒక్కొక్క పదం వెనకాల ఉన్న అర్థాన్ని పాటించాలంటే ఎంతో కృషి కావాలి, ఎంతో పట్టుదల కావాలి, ఎంతో సహనం కావాలి, ఎంతో ధైర్యం కావాలి. వినడానికి, చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పాటించాలంటే చాలా కఠినంగా ఉంటుంది. సో అలాంటి విషయాలే ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. నిర్మాణ, అవతలి వాళ్ళ నుంచి ఎలాంటి గౌరవాన్ని ఆశించకూడదు అంట. మాన అంటే గౌరవము. ఎలాంటి గౌరవాన్ని ఎవరి నుంచి ఆశించకూడదు. ఫస్ట్ క్వాలిటీ. భగవద్గీత 5వ అధ్యాయంలో ఒక చోట చెప్పడం జరిగింది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ సుపాకేచ పండితా సమదర్శనం. విద్యని అభ్యసించినటువంటి ఒక వ్యక్తి, ఎవరినైతే మనం పండితులు అంటామో, అంటే పండితులు అంటే విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి. విద్యను నిజంగా అభ్యసించాడా లేదా అంటే అతనిలో ఈ 2 లక్షణాలు ఉండాలి. మొదటి లక్షణము
వినయము ఉండాలి. విద్య వినయ సంపన్నే. ఈ రోజుల్లో విద్యనందరూ ఆలోచిస్తున్నారు. ఓకే, చదువు కొంటున్నారు. ఒక రకంగా చదువును కొంటున్నారు. ఎందుకోసము? ఇవాళ పెట్టుబడి చదువుకుంటున్నాము కాబట్టి మనకి రేపు రాబడి రావాలని. మన ఆలోచన అంతా ఇవాళ పెట్టుబడి, రేపు రాబడి, దాన్ని దృష్టిలో పెట్టుకునే ఉంటుంది అన్నట్టు. ఇవాళ మనం పెట్టుబడి పెట్టి చదువును కొంటున్నాము. ఆ చదువు ద్వారా రేపు ఒక మంచి ఉద్యోగము, ఆ ఉద్యోగం ద్వారా మంచి సంపాదన. బట్ ఈ గతంలో పూర్వకాలంలో అందరూ చదువుకునే వాళ్ళు ఎందుకు? విద్యను అభ్యసించే వాళ్ళు ఎందుకు? వినయాన్ని సంపాదించడం కోసము. విద్య వినయ సంపన్నే. మన చుట్టుపక్కల ధనవంతులు ఉంటే ఎవరైనా వాళ్ళు చాలా సుసంపన్నులు అంటాము. అంటే వాళ్ళ దగ్గర ఒక సంపద ఉంది. బట్ చదువుకున్న వాడి దగ్గర ఏ సంపద ఉండాలి? వినయము అనే సంపద ఉండాలి. విద్యని వినయాన్ని పొందడం కోసము అభ్యసించాలంట శాస్త్రం ప్రకారం. సో అది వినయాన్ని సంపాదించాలంటే విద్యని కూడా వినయంతో ఆర్జించాలి. అందుకే భగవద్గీత 4వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్తాడు? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. తద్విద్ది, ఆ భగవంతుని గురించి, తత్ అనేటువంటి భగవంతుని గురించి తెలుసుకోవాలని కోరిక ఉంటే ఎవరైనా సరే, తద్విజ్ఞానార్థం సగురుం ఏవాభిగచ్చేత్, ఒక గురువు యొక్క ఆశ్రయాన్ని స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత ఏం చేయాలి? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ప్రణిపాత్, ఆయన యొక్క పాదాల చెంత చరణును స్వీకరించాలి. ఆయన యొక్క చరణాల దగ్గర స్థానాన్ని స్వీకరించాలంటే ఆయన శిష్యునిగా మారాలి. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేత శిష్యస్సేహం స్వాది మాం త్వాం ప్రపన్నం. ప్రపన్నం, భగవంతుడా నేను నీ పాదాల చెంత ప్రపన్నం, శరణాగతి పొందుతున్నాను. నీ శిష్యుడిగా, నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు ధర్మం ఏదో అధర్మం ఏదో, ఏం చేయాలి ఏం చేయకూడదు ఆ విషయం గురించి సద్దిద్దంలో ఉన్నాను, నాకు సరైన మార్గాన్ని సూచించు. కార్పణ్య దోష ఉపహత స్వభావ పశ్చామిత్వం ధర్మ సమ్మూఢ చేత. ధర్మం విషయంలో మన మనసంతా మూఢత్వంతో ఉండిపోయింది. నేను ధర్మం ఏదో అర్థం చేసుకోలేకపోతున్నాను. శిష్యస్సేయం స్వాది మాంతాం ప్రపన్నం, నేను శిష్యునిగా మారుతున్నాను, దయచేసి నువ్వు నాకు సరైన మార్గాన్ని సూచించు అని చెప్పేసి అక్కడ మన అర్జునుడు నిశ్చితం బ్రూయితన్నే, నాకు ఏది మంచిది దాన్ని నిశ్చితంగా నిశ్చయించి నాకు చెప్పు దయచేసి. నాకు ఏది మంచి, యుద్ధం చేయడం మంచిదా, అరణ్యాలకు వెళ్ళి భిక్షాటన చేయడం మంచిదా అర్థం చేసుకోలేకపోతున్నాను. దయచేసి నువ్వు నాకు గురువుగా మారి నన్ను శిష్యునిగా స్వీకరించి ఏది మంచో ఏది చెడో దయచేసి చెప్పు అని శిష్యునిగా మారి ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క పాద పద్మాల వద్ద పడి ఆయన్ని గురువుగా మారమని చెప్పేసి వేడుకుంటున్నాడు అర్జునుడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రామాణిక గురువు వద్ద శిష్యునిగా మారి ఆయనకి పూర్తిగా నమస్కరించి ఆయన చరణాల వద్ద శరణం పొంది ఆయనకి సేవ చేస్తూ ఆయన దగ్గర నుంచి భగవంతుని గురించి జ్ఞానాన్ని పొందాలి. మనం వినయంగా వెళ్ళి గురువు దగ్గర, గురువు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన ద్వారా విద్యను అభ్యసిస్తే ఆ విద్యతో పాటు మనకి వినయం వస్తుంది. ఏ యథామాం ప్రపద్యంతే తాం స్థైవ భజామ్యహం. మనం ఏ మనస్థితితో ఒక అడుగు ముందుకేస్తామో అదే మనస్థితితో మనకి ఆ యొక్క చేసిన పని యొక్క ఫలితం లభిస్తుంది. మనం విద్యని కొంటే భవిష్యత్తులో మనం పెట్టిన డబ్బులు తిరిగి వచ్చేటువంటి విద్యని ఆర్జిస్తాము. మనం వినయంతో విద్యని పొందితే వినయంతో కూడుకున్నటువంటి విద్య మనకి, వినయాన్ని నేర్పేటువంటి విద్య మనకి లభిస్తుంది. ఇది భగవద్గీత యొక్క మొట్టమొదటి సూచన. మనం ఏ ఉద్దేశంతో ఒక అడుగు ముందుగా పని చేస్తామో ఆ ఉద్దేశం దిశలోనే మనకి లాభాలు లభిస్తాయట. సో విద్యని
వినయం కోసం ఆర్జించాలి. ఎవరైతే విద్యని వినయం కోసం ఆర్జిస్తారో అలాంటి వ్యక్తుల హృదయంలో నిర్మాణ, ఎలాంటి మానము అంటే నన్ను అందరూ గౌరవించాలి, గొప్పగా కీర్తించాలి, నన్నే పూజించాలి, పూజ, లాభ, ప్రతిష్ట ఇట్లాంటివి అహంకారపూరితమైనటువంటి భావనలు ఏమాత్రము ఉండవు. వాళ్ళ హృదయంలో పూర్తిగా ఆ ఏముంటుంది? వినయ భావనే ఉంటుంది. హ్యూమిలిటీ ఉంటుంది. సో అది. రెండోది ఏంటి? నిర్మోహ. ఎలాంటి భ్రాంతి, ఎలాంటి మోహము మనలో ఉండకూడదు. ఇప్పుడు మనం ఏమంటాం? నేను అది, నేనిది, నేనిది, నేనిది అని చెప్పేసి మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాము. మన గురించి మనం గొప్పలు చెప్పడం కాదు. మన గురించి మనం వినయంతో ఉండాలి. ఓకే. సో అలాంటి భ్రాంతిలో ఉండకుండా మన గురించి మనం ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరము? జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. ఆ భగవంతుని యొక్క నిత్య దాసులము. ఇదే మన యొక్క నిజమైన ఉపాధి. దీనిని వదిలేసి మిగతా ఉపాధులన్నీ అవన్నీ నాటకాలే, అవన్నీ డ్రామాలే. ఒక ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, సిఏ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అది అవ్వచ్చు, ఒక తండ్రి అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, మా మామ అవ్వచ్చు, తాత అవ్వచ్చు, నానమ్మ అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, ఇవన్నీ ఉపాధులే. ఇవన్నీ డ్రామాలో ప్లే చేసే రోల్సే. ఆ డ్రామాలో ఉన్నంత వరకే ఆ డ్రామా పాటించొచ్చు. బట్ మన నిజమైన అస్తిత్వం, నిజమైన ఉపాధి ఏంటంటే జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. మిగతా ఉపాధులన్నీ మనం ఒక భ్రాంతిలో ఉన్నట్టే. ఆ డ్రామా చేస్తున్నంత వరకే అది కరెక్ట్. డ్రామా స్టేజ్ నుంచి బయటకు వస్తే అది కరెక్ట్ కాదు. స్టేజ్ నుంచి కూడా బయటకు వచ్చిన తర్వాత అదేటువంటి భావనతో ఉన్నాం అనుకో, మనల్ని అందరూ హేళన చేస్తారు. అలాగే మన నిజమైన ఉపాధి జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. మిగతా ఉపాధులన్నీ నాటకంలో భాగమే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జితసంగ దోష. ఈ దోషపూరితమైనటువంటి భౌతిక సంఘం నుంచి మనము దూరంగా ఉండాలి. దాని ప్రభావానికి లోను కాకుండా ఉండాలి. జితసంగ దోష. జితము అంటే దాన్ని అదుపులో ఉంచగలగాలి. దాని నుంచి మనము ప్రభావితం కాకుండా మనల్ని మనము సంరక్షించుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది బయట వాళ్ళు చెప్తే విని చెడిపోయిన వాళ్ళే ఉంటారు. స్వతహాగా అందరూ మామూలుగానే ఇన్నోసెంటే. బట్ బయట వాళ్ళు చెప్పింది వినడం వల్ల అదే నిజం అనుకుని చాలా మంది నిజమైన జీవన శైలికి చాలా దూరంగా ఉంటున్నారు. గత 2 వారాలుగా ఎన్నో పోస్టులు వస్తున్నాయి. ఎన్నో వీడియోలు చేస్తున్నారు చాలా మంది. రాను రాను భవిష్యత్తులో ఒక పెళ్లి అనేటువంటి మాట వినడానికే జనాలు భయపడుతున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక భార్య ద్వారా భర్తకి, భర్త ద్వారా భార్యకి కష్టాలే వస్తున్నాయి. కాకపోతే వాళ్ళిద్దరు కలిసి సంతోషంగా ఉండట్లేదు. అలా సంతోషంగా ఉన్నటువంటి జీవితాన్ని ఎందుకు జీవించాలి? పెళ్లి అనేటువంటి వ్యవస్థ ఇక చెల్లదు అనేటువంటి ఒక కంక్లూజన్‌కి చాలా మంది మెల్లమెల్లగా వస్తున్నారు. ప్రాబ్లమ్ ఏంటంటే పెళ్లి అనేటువంటి ఒక విధానంలోకి ఏ ఉద్దేశంతో మనం ఎంటర్ అవుతున్నాము? ఏ ఉద్దేశంతో మనం ఎంటర్ అవుతున్నామో ఆ ఉద్దేశానికి అనుగుణమైన ఫలితాలే వస్తాయి. ఉద్దేశం క్లియర్‌గా లేనప్పుడు పెళ్ళే కాదు ఏ పని చేసినా కూడా దానికి సంబంధించిన ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఈ విషయం అర్థం చేసుకోకుండా మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దాంట్లో కరెక్ట్‌గా సఫలం కాము. ఇదే విషయాన్ని రాబోయే అధ్యాయంలో భగవంతుడు 16వ అధ్యాయంలో ఏం చెప్తారంటే యశ్ శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి నా సుఖం నా పరాం గతిం. వివాహము అనేటువంటి ఒక గొప్ప బాధ్యతని శాస్త్రం అనుగుణంగా శాస్త్రము చెప్పినటువంటి విధి విధానాలని అనుసరించి పాటించినట్టయితే ఎవరి జీవితంలోనూ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. శాస్త్రంలో చెప్పబడినటువంటి విధి విధానాలను పక్కన పెట్టేసి మన ఇష్టానుసారము వివాహము అనేటువంటి బంధంలోకి వెళ్తే కనుక నస సిద్ధిం, నా సుఖం, నా పరాం గతిం, ఈ 3 లభించవు. భార్య భర్తల మధ్య సుఖ సంతోషాలు లభించవు. ఆ యొక్క వివాహ బంధం అనేటువంటి
సఫలం కాదు. ఈ జన్మ అనంతరము పరంధామానికి వెళ్ళే అవకాశం ఏమాత్రము ఉండదు. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. శాస్త్రంలో వివాహము అనేటువంటి విషయం గురించి ఏం చెప్పారు? వివాహానికి సంబంధించిన నియమాలు ఏంటి? కట్టుబాట్లు ఏంటి? విధి విధానాలు ఏంటి? వాటిని తూచా తప్పకుండా అనుసరిస్తే ఈ రోజుల్లో మనుషులు ఎదుర్కొనే సమస్యలు ఎదుర్కొనే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. కావున దయచేసి అందరూ శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించాలి. ఎందుకంటే శాస్త్రంలో ఏం చేయాలో ఏం చేయకూడదో క్లియర్ గా చెప్పారు కాబట్టి. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం యహరసి. ఈ యొక్క భౌతిక జగత్తులో ఉండే ప్రతి జీవి శాస్త్రంలో చెప్పబడిన విధి విధానాలని అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవించాలి. వాటిని తూచ తప్పకుండా పాటించాలి. అలాంటి వ్యక్తులే భౌతిక ధామానికి భౌతిక ధామాన్ని వదిలేసి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడానికి అర్హులవుతారు. మానవ జీవనం యొక్క ముఖ్య లక్ష్యము ఆధ్యాత్మిక జగత్తు వెళ్ళడానికి. ఈ లక్ష్యాన్ని విస్మరించి మిగతా అన్ని లక్ష్యాలను ముందు పెట్టుకొని ఒక బాధ్యతను స్వీకరిస్తే హరే కృష్ణ నస సిద్ధిం అవాప్నోతి నా సుఖం నా పరాంగతిం. సో ఈ యొక్క లక్ష్యం ఉంది కదా, ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలి అనే లక్ష్యాన్ని ఎప్పుడు మన మనసులో ఉంచుకోవాలి అంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి? ఆధ్యాత్మ నిత్య. ప్రతిరోజు ఆధ్యాత్మిక జగత్తు గురించి వినడము, చర్చించుకోవడము, ఆలోచించడము, స్మరించడము, దాని గురించి ఎల్లవెల్లలా కృషి చేయడము చేయాలి. కృషి చేయకుండా దానంతట అదే వస్తుంది అంటే కష్టం, రాదు. ఆధ్యాత్మ నిత్య. ప్రతిరోజు ప్రతి క్షణము ఆధ్యాత్మం గురించి మన మనసులో మెదలాడుతూనే ఉండాలి. జీవేర స్వరూపే కృష్ణ దశ అనేటువంటి భావన ప్రతి క్షణము మన హృదయంలో మన మనస్సులో తిరుగుతూనే ఉండాలి. అది తిరగకపోతే ఏం తిరుగుతుంది? వినివృత్త కామ, భౌతిక కోరికలు తిరుగుతూ ఉంటాయి మన మనసులో. ఆధ్యాత్మము అనేటువంటి విషయం గురించి ఆలోచనలు మన మనసులో తిరగకపోతే, మన మనసు కనుక వీటి నుంచి దూరంగా వెళ్తే కనుక మన మనసులో వెంటనే వచ్చేది కామ కోరికలే. ఈ భౌతిక జగత్తులో భౌతిక సుఖాలని ఎలా పొందాలి అనేటువంటి కామ కోరికలే వెదలాడుతుంటాయి. భౌతిక సంపత్తిని ఎలా పెంపొందించాలి, భౌతిక ఆస్తులు స్థిర చరాస్తులను ఎలా పెంపొందించాలి, వీటిలో రక్షించాలి, వాటిలో పొందాలి, వీటిలో పొందాలి అనే విషయం గురించే మనసు అది మార్లు తిరుగుతూనే ఉంటుంది. సో వాటి నుంచి దూరంగా ఉండాలి. వినివృత్త కామ అంటే, నివృత్తి అంటే మన మనసులో వాటికి ఏమాత్రం చోటు లేకుండా ఉండాలి. వినివృత్తి అంటే విశేషపు రూపేణ నివృత్తి, అంటే పూర్తిగా నివృత్తి పొందాలి. భౌతిక కోరికల పట్ల ఏమాత్రము 0.0001% ఆసక్తి లేకుండా ఉండాలి. అలా ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనసులో మాత్రమే ఆధ్యాత్మ నిత్య, ప్రతి క్షణము ఆధ్యాత్మ జగత్తు గురించి ఆలోచనలు ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు మన మనస్సులో భౌతిక కామ 100% ఉండొచ్చు, ఆధ్యాత్మ 1%, 0% ఉండొచ్చు. బట్ మెల్లమెల్లగా మనం వృద్ధి చెందే కొద్దీ ఈ యొక్క 100% 0 అవ్వాలి, ఈ 0 100 అవ్వాలి. ఎప్పుడైతే 100 0 అవుతుందో, అంటే ఈ భౌతిక కామ కోరికలు 0 అవుతాయో, ఆధ్యాత్మిక కోరిక భగవద్ధాం వెళ్ళాలని చెప్పేసి అక్కడ భగవంతుని సేవ చేసుకున్న కోరిక 100% అవుతుందో, అప్పుడు ఆ వ్యక్తి భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులవుతారు. తర్వాత ద్వంద్వే విముక్త అనొచ్చు. అయ్యా మీరు ఏదో భౌతిక కోరికలు ఉండదు అంటున్నారు, భౌతిక సంపద పట్ల ఆసక్తి ఉండదు అంటున్నారు, మరి భౌతిక జీవితంలో జీవించాలి కదా. జీవించినప్పుడు మనకి కష్టాలు సుఖాలు ఉంటాయి. కష్టాలని తొలగించుకోవాలి, సుఖాన్ని పొందాలి కదా. మరి అవి లేకుండా జీవిస్తే ఇంకా జీవితంలో అర్థమే ఉంది అని చెప్పేసి చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ద్వంద్వే విముక్త, సుఖ దుష్కాలు, తర్వాత జయాజయాలు, లాభాలు ఇవన్నీ భౌతిక జగత్తు యొక్క నియమము. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద.
ఆగమ ఆపాయనో నిత్య తాం తితిక్షస్వ భారత. ఎలాగైతే చలికాలము, వేసవి కాలము, వర్షాకాలం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయో పోతూ ఉంటాయో, అలాగే సుఖ దుఃఖాలు, లాభాలు, జయాపజయాలు ఇలాంటివన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. వాటిని తాం తితిక్షస్వ భారత, వాటిని టాలరేట్ చేస్తూ ఉండాలి. అవి వచ్చాయి, ఒకటి వచ్చిందని చెప్పి సంతోషపడడం, ఒకటి వచ్చిందని బాధపడడం కాదు. వాటిని టాలరేట్ చేస్తూ వాటి వల్ల ప్రభావితం కాకుండా ఆధ్యాత్మ వైపే దృష్టిని సారించాలి. ద్వంద్వై విముక్త, ఈ ద్వంద్వాల నుంచి అతీతంగా ఉండాలి. ద్వంద్వాల ప్రభావానికి లోను కాకూడదు. అరే సుఖం వచ్చిందని ఎగరడము, దుఃఖం వచ్చిందని ఏడవడం కాకుండా అవి వస్తాయి పోతాయి, ఇలా వచ్చాయి అలా వెళ్ళిపోతాయి అని చెప్పేసి వాటి వల్ల ప్రభావితం కాకుండా ఆధ్యాత్మికతనే అనుసరిస్తూ ఉండాలి. ద్వంద్వే విముక్త సుఖ దుఃఖ తమ్యై, సుఖము దుఃఖము అనేటువంటి ద్వంద్వాల నుంచి ప్రభావితం కాకుండా వాటి నుంచి దూరంగా ఆధ్యాత్మ విద్యని కొనసాగిస్తూ భౌతిక కోరికలకు దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తినే అమూఢ అంటాము. మూఢ అంటే తెలివి తక్కువ వ్యక్తి. ఇవన్నీ తెలిసిన వ్యక్తి మంచి తెలివి గల జ్ఞాన సంపన్నుడు అని చెప్పేసి, అలాంటి వ్యక్తి మాత్రమే ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడానికి అర్హుడు అవుతాడు, లేకపోతే అర్హుడు అని చెప్పి ఆ విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో ప్రస్తావించడం జరిగింది. శ్రీ ప్రభుపాదుల వారు దీని గురించే కొద్దిగా చర్చించారు. చర్చిస్తూ అంటే వాడి గురించి చర్చించారు. మనం అయితే మాట్లాడుకున్నామో అవన్నీ చర్చించారు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మ విద్య యొక్క శరం తీసుకుంటామో మెల్లమెల్లగా ఈ భౌతిక మోహం నుంచి బయటపడే అవకాశము ఉంటుంది. సో అదే విషయాన్ని ప్రభుపాదుల వారు ఈ యొక్క టీకాలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అయ్యా మరి మనం గచ్చంతి పదము అవ్యయ పదము అంటున్నాం కదా, ఏంటి ఎందుకు దాన్ని అవ్యయ పదము అంటున్నాం? అది అవ్యయ పదం అయితే ఇది వ్యయ పదము. ఇది వ్యయ పదం అని మనం అందరం చూస్తూ ఉన్నాము. మనం చిన్నప్పుడు పుట్టాము, పెరుగుతున్నాము, పెద్ద అవుతున్నాము, ముసలివాళ్ళం అయిపోయి చనిపోతాము. అంటే మన శరీరంలో వృద్ధి ఉంది, వ్యయము ఉంది. మనకంటూ ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, అది కూడా ఇల్లు కూడా ఏదో ఒక రోజు మళ్ళీ పాతది అయిపోతుంది, మళ్ళీ కొనుక్కోటి మళ్ళీ కొత్తది కట్టుకోవాలి. ఇలా ప్రతి విషయం కూడా ఈ భౌతిక జగత్తులో ఏది శాశ్వతంగా ఉండదు. ప్రతిదీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది వ్యయం అవుతూనే ఉంటుంది ఇక్కడ. బట్ ఆధ్యాత్మిక జగత్తులో అవన్నీ కావు. ఎందుకు కావు? అలా కావు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఉందా అని ఎవరిని అడిగితే దానికి ఉదాహరణగా 6వ శ్లోకం చెప్పబడింది. దాంట్లో భగవంతుడు ఏం చెప్తున్నాడు? న తద్భాషయతే సూర్యో నా శశాంకో న పావక యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇక్కడ చూడండి, ఉదయం 6 గంటలకు సూర్యోదయం అవుతుంది, మెల్లమెల్లగా మిట్ట మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రానికి సూర్యాస్తం అయిపోయి రాత్రి వచ్చేస్తుంది. మనకి ఎన్నో ఉంటాయి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆ పని చేయాలని చెప్పేసి అలా అనుకున్న తరుణంలో వెంటనే రాత్రి అయిపోతుంది. పనులన్నీ పక్కన పెట్టి పడుకోవాలి. మళ్ళీ మరుసటి రోజు లేవాలనిపించదు కానీ లేవాలి. మళ్ళీ పనులు చేసుకోవాలి. మళ్ళీ పనిలో ఒకసారి నిమగ్నం అయిపోగానే రాత్రి అయిపోతుంది. మళ్ళీ పని పక్కన పెట్టి పడుకోవాలి. సో ఇలా సూర్యుని వల్ల ఉదయము అస్తమయము అలా మారు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి అనుకోవచ్చు, ఎందుకు ఈ రాత్రి వస్తుంది, ఎప్పుడు పగలు ఉండొచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు. అలా రాత్రి పగలు కాకుండా ఎప్పటికీ పగలుగానే ఉన్నటువంటి లోకమే ఆధ్యాత్మిక జగత్తు. రాత్రి పగలతో కూడుకుని ఉన్నటువంటి లోకమే మన భౌతిక జగత్తు. ఈ యొక్క భౌతిక జగత్తులో మనకి వెలుతురు కావాలంటే సూర్యుని పైన ఆధారపడాలి పగలంతా. రాత్రి టైంలో చంద్రుని పైన ఆధారపడాలి. చంద్రుడు లేకపోతే అగ్ని పైన ఆధారపడాలి. అంటే పూర్వకాలంలో అగ్ని యొక్క లాంతర్లు, తర్వాత అవి కాగడాలు ఉండేటివి, తర్వాత లాంతర్లు వచ్చాయి, ఇప్పుడు ఎలక్ట్రికల్ లైట్లు వచ్చాయి. ఈ లైట్ కూడా ఒక రకమైన అగ్నిని ప్రజ్వలించేటువంటి ఇన్స్ట్రుమెంటే. సో ఆ విధంగా ఇది కూడా ఒక అగ్ని యొక్క ప్రతిరూపం ఈ లైట్లన్నీ. సో ఆ విధంగా సూర్యుని పైనో చంద్రుని పైనో అగ్ని పైనో మనము వెలుతురు కోసము ఆధారపడాలి. ఇది భౌతిక జగత్తు యొక్క నియమము. అదే ఆధ్యాత్మిక జగత్తులో అయితే సూర్యుని అవసరం ఉండదు, చంద్రుని అవసరము ఉండదు, అగ్ని అవసరము ఉండదు. అది ఎల్లప్పుడూ కాంతిమయమై దివ్య కాంతితో ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. ఇంకా
ఆధ్యాత్మిక జగత్తు ద్వారా వెలువరించే కాంతి వల్లనే మన భౌతిక జగత్తులో ఉన్నటువంటి సూర్య చంద్రాగ్ని నక్షత్ర రాశులన్నీ కూడా వాళ్ళ వెలుతురుని ప్రసరిస్తున్నాయి. అక్కడ వెలుతురుంది కాబట్టి వాటి వెలుతురు యొక్క అదే కదా ఆధ్యాత్మిక జగత్తు వచ్చేసి ఒక నిజమైన వృక్షము. భౌతిక జగత్తు వచ్చేసి దాని యొక్క ఛాయ, దాని యొక్క నీడ అక్కడ ఉంది, ఇక్కడ వస్తుంది. అక్కడ నిజమైన వెలుతురు ఉంది కాబట్టి ఇక్కడ వెలుతురు యొక్క ఆభాసము ఉంది. ఇదే విషయాన్ని కఠ ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం. అక్కడ సూర్యుని వెలుతురు అవసరం ఉండదు, సూర్యుడు వెలుతురే ఉండదు. నచంద్ర తారకం, చంద్రుని వెళ్తే నక్షత్రాల తారలు ఉన్నాయి కదా, వాటికి వెలుతురు అవసరం లేదు. నేమా విద్యుతో భాతి, అక్కడ విద్యుత్ అవసరం లేదు. కుతో అయం అగ్ని, అగ్ని యొక్క అవసరమే ఉంది. ఇంకా తమేవ భాంతం అనుభాతి సర్వం, అది ఎప్పుడు సుశోభితమై ప్రకాశవంతంగా ఉంది కాబట్టి దాని యొక్క ప్రకాశం వల్లనే మన దగ్గర కూడా సూర్య చంద్ర తారక అగ్ని విద్యుత్ లాంటి వస్తువులన్నీ ప్రకాశాన్ని మనకి కల్పిస్తున్నాయి. తస్య భాషా సర్వం ఇదం విభాతి, ఆ యొక్క వెలుతురే, అక్కడ ఉన్నటువంటి వెలుతురే, ఆ యొక్క ఆధ్యాత్మిక జగత్తు యొక్క వెలుతురే మన భౌతిక జగత్తులో వెలుతురిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఆధ్యాత్మిక జగత్తు యొక్క లక్షణము. నతద్భాషయతే సూర్యో నా శశంకో నా పావక, అక్కడ సూర్యుని యొక్క అవసరం లేదు, చంద్రుని యొక్క అవసరం లేదు, అగ్ని యొక్క అవసరం లేదు. ఆ అవసరం లేకుండానే అవన్నీ ఎల్లప్పుడూ ప్రకాశంతో విరజిల్లుతున్నాయి. ఇక్కడ మన మనుగడకి, మన యొక్క జీవనోపాధికి, మన జీవనానికి, జీవనశైలికి సూర్య చంద్ర అగ్నుల యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. వాటి వల్లనే మనం జీవిస్తున్నాము. ఒక్కోసారి వాటి వల్లనే మన ఇబ్బందులకు కూడా గురవుతాము. సూర్యకాంతి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ప్రాబ్లమే. ఎక్కువ ఉంటే వడగాల్పులు, తర్వాత వడదెబ్బ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్. తక్కువ ఉంటే చలి ప్రాబ్లము. చంద్రకాంతి కూడా, చంద్రకాంతి ఎక్కువ ఉంటే చలి, తక్కువ ఉంటే వేడి. అగ్ని, అగ్ని కంట్రోల్లో ఉంటే వంట చేసుకుంటాము, కంట్రోల్ తప్పితే ఇల్లు అంతా కాలిపోతుంది. సో ఆ విధంగా భౌతిక జగత్తులో ఏవైతే మనల్ని పోషిస్తున్నాయో అవే మనల్ని సంహరించగలవు కూడా. సో అలా వేసవికాలంలో వేడి ఎక్కువైంది అనుకో, ఎక్కువ నీళ్ళు ఆవిరవుతాయి, దానివల్ల ఎక్కువ వర్షాలు వస్తాయి. అది ప్రాబ్లమే. సో ఇలా ఎన్నో ఇబ్బందులు. ఏ మూడింటి వల్ల మన జీవితం అయితే ఆధారపడి ఉందో, జీవితం అంతా, ఆ మూడింటి వల్లే మన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆ భగవంతుని యొక్క అవ్యయధామంలో ఈ మూడింటి యొక్క అవసరము లేదు, ఆ మూడింటి ద్వారా వచ్చే సమస్యలు లేవు. అందుకే దాని పేరు అవ్యయధామము. ఇంకొక విశేషత ఉంది ఏంటంటే, యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమమమ, నా యొక్క ధామం అంతా ఉన్నతమైంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేరు. అంటే మిగతా చోటు నుంచి తిరిగి వస్తారా? ఎస్. ఆ బ్రహ్మ బోణాల్లోక పునరావర్తినోర్జున మాముపెత్తితు కౌంతయ్య పునర్జన్మన విద్యతే. ఈ యొక్క పాతాల లోక నరకలోకం నుంచి మొదలుకొని, పాతాల లోకం నుంచి మొదలుకొని భూలోకం, ఓర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకము, తపలోకము, సత్యలోకము, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసతల, పాతాల, నరకలోకాది ఇత్యాది ఈ లోకాలలో ఎక్కడికి వెళ్ళినా సరే జీవుడు మళ్ళీ తిరిగి భారత వర్షానికి రావాల్సిందే, మళ్ళీ ఇక్కడ జన్మించాల్సిందే. 14 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కూడా పర్మనెంట్ గా ఉండలేడు. కర్మ పూర్తి అవగానే అక్కడి నుంచి మళ్ళీ కిందికి రావాల్సిందే, తిరుగుతూనే కిందికి పైకి తిరుగుతూనే ఉండాలి. ఇది భౌతిక యొక్క జగత్తు యొక్క నియమము. కానీ ఒకసారి ఎవరైతే నా లోకానికి వస్తారో వాళ్ళు తిరిగి భౌతిక జగత్తుకి వెళ్ళి మళ్ళీ భౌతిక జన్మని పొందరు. అది ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తు యొక్క విశేషత. యద్గత్వా నా నివర్తంతే, అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. తద్ధామ పరమము, ఎందుకంటే అది నా యొక్క ధామము, అది పరంధామము, అది ఆ ధామం యొక్క విశేషత. మిగతా 14 లోకాల విశేషత ఏంటంటే అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావాల్సిందే, బట్ నా లోకానికి వెళ్తే తిరిగి రావాల్సిన అవసరం లేదు, అది నా ధామం యొక్క విశేషత అని చెప్పేసి భగవంతుడు ఆయన యొక్క నిత్య ధామం గురించి ఇక్కడ చెప్తున్నారు. శిల ప్రభుపాదుల వారు ఇదే విషయాన్ని ఆంగ్లంలో చాలా చక్కగా ఒక మాట చెప్పారు ఏంటంటే, వన్ షుడ్ బి క్యాప్టివేటెడ్ బై దిస్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే భౌతిక జగత్తుకు మరియు ఆధ్యాత్మిక జగత్తుకు మధ్యలో వ్యత్యాసాన్ని చెప్పేటువంటి విషయాలు విన్నప్పుడు వాటిని విని మనము వాటికి
ఆకర్షితం అవ్వాలి. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి సమస్యలన్నీ ఆధ్యాత్మిక జగత్తులో ఉండవు. భౌతిక జగత్తులో మనల్ని పోల్చుకోవడం కోసం ఎంతో కష్టపడాలి, ఎన్నో చేయాలి. ఆధ్యాత్మిక జగత్తులో అన్నీ ఆటోమేటిక్‌గా అయిపోతూనే ఉంటాయి. అలాంటి విషయాల గురించి విన్నప్పుడు మనం వాటి పట్ల ఆకర్షితులం అవ్వాలి. వన్ షుడ్ బి క్యాప్టివేటెడ్ బై ద ఇన్ఫర్మేషన్ గివెన్ అబౌట్ వైకుంఠ. ఆ తర్వాత ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, వన్ షుడ్ డిజైర్ టు ట్రాన్స్‌ఫర్ వన్ సెల్ఫ్ టు ద ఎటర్నల్ వరల్డ్ అండ్ ఎక్స్ట్రికేట్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ఫాల్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ రియాలిటీ. ఆధ్యాత్మిక జగత్తు గురించి విన్నంతనే దాని పట్ల ఆకర్షితులమై అక్కడికి వెళ్ళాలి అనేటువంటి మనస్తత్వంతో అక్కడికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన, కోరిక మన హృదయంలో వెంటనే కలగాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ యొక్క ఛాయ ప్రపంచంలోంచి వైదొలిగి నిజమైన ప్రపంచంలోకి, నిజమైన ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళాలన్నటువంటి కోరిక, దృఢ సంకల్పంతో మన హృదయంలో జాగృతం కావాలి అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఫర్ వన్ హూ ఈస్ టూ మచ్ అటాచ్డ్ టు దిస్ మెటీరియల్ వరల్డ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కట్ ద అటాచ్మెంట్. బట్ ఇఫ్ యూ టేక్స్ టు కృష్ణ కాన్షియస్నెస్, దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గ్రాడ్యువల్లీ బికమింగ్ డిటాచ్డ్. ఈ భౌతిక జగత్తు పట్ల చాలా ఆసక్తి ఉన్న వ్యక్తులకి ఆధ్యాత్మిక జగత్తు వెళ్ళాలనే కోరిక పుట్టడం చాలా కష్టము. కాకపోతే ఎవరైతే కృష్ణ భక్తి మార్గంలోకి వస్తారో వాళ్ళ హృదయంలో మెల్లమెల్లగా ఈ కోరిక జాగృతం అయిపోయి భగవద్ధామం పట్ల పూర్ణ ఆసక్తులయ్యే అవకాశం చాలా చక్కగా ఉంది. దయచేసి అందరూ కృష్ణ భక్తి మార్గంలోకి రండి అని చెప్పేసి ప్రభుపాదుల వారందరినీ విన్నపంతో ఆహ్వానిస్తున్నారు. హరే కృష్ణ. సో ఈ 2 శ్లోకాల ఆధారంగా మనము 4 మాటలు చర్చించుకున్నాము. ఇక్కడతో ఆపేద్దాం ఇవాళ. నా ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు. సో ఎక్కువసేపు మాట్లాడేంత తెలీదు. సో భక్తులకి ఏమైనా ప్రశ్నలుంటే ఒక 10-15 నిమిషాలు ప్రశ్నలు చర్చించుకొని అక్కడి నుంచి సెలవు తీసుకుందాం. హరే కృష్ణ. వై కళ్యాణి మాతాజీ. అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రభుజీ, ఆధ్యాత్మిక జగత్ గురించి మీరు చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. అసలు ఈ ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలంటే భౌతికమైన కోరికలు ఏమీ లేకుండా ఉండాలని కూడా చెప్పారు. కానీ భౌతికమైన కోరికలు లేకుండా ఉండడం అది కొంచెం ఈ కలియుగంలో అసాధ్యమే కదా ప్రభుజీ, అది నా డౌట్. ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు. మనకి భౌతిక జగత్తు పైన ఎంత ఆసక్తి ఉంటే ఆ ఆసక్తిని అనుసరించి భౌతిక కోరికలు పెరుగుతూనే ఉంటాయి. అది ఆబ్వియస్. సో ఆసక్తి నుంచి మెల్లమెల్లగా బయటికి రావాలంటే కృష్ణ భక్తి మార్గము ఒక మంచి మార్గము అని చెప్పేసి ప్రభుపాదుల వారు సూచిస్తున్నారు. ఇప్పుడు భౌతిక జగత్ అంటేనే నేను 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 అనేటువంటి మానసిక స్పృహతో ఉండేటువంటి జగత్తు. కృష్ణ భక్తి మనం మొదటి నుంచి ఏమంటాము, కృష్ణ కాన్షియస్. అంటే మనం ఎప్పుడు నేను నేను అనే భావాన్ని పక్కన పెట్టి భగవంతుని యొక్క సేవా భావంతో నెలగొలిగేటువంటి విషయాల్ని మనకు చెప్పేదే కృష్ణ భక్తి. సో కృష్ణ భక్తికి వచ్చిన తర్వాత మన మనస్సు నిండా భగవంతుడే ఉంటాడు. భగవంతునికి పలు విధాలుగా సేవ చేయాలన్నటువంటి కోరికతో మనము ఎప్పుడైతే మన మనసు నిండిపోతుందో అప్పుడు మన గురించి మనం ఆలోచించేది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. సో నేను అదే చెప్పాను కదా, మొదట్లో విషయం చెప్పాను. మనం అందరము చదువును కొంటున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో మనకు డబ్బు కావాలి కాబట్టి. మన ఆలోచన అంతా మనం ఏం సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎంత గొప్పగా కీర్తింపబడాలి, ఎన్ని ఆస్తులు పాస్తులు సంపాదించాలి, వీటి గురించి మనం మొదటి నుంచి ఆలోచిస్తున్నాము. కాబట్టి మన జీవనశైలి అంతా అటువైపే వెళ్తూ ఉంది. మన చదువు మనకి వినయాన్ని సంపాదించాలని చెప్పి మనం ఎప్పుడు ఆలోచించట్లేదు. మన యొక్క చదువు యొక్క సంపాదన వినయం ఉండాలంట భగవద్గీత ప్రకారము. భగవద్గీతలో ఇంకో చోట చెప్పారు, ఏమంటారంటే బ్రహ్మని ఆదాయ కర్మాని. మనం చాలా పనులు చేస్తూ ఉంటాం ప్రతిరోజు, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడ మనం చేసే బిజినెస్లో కానీ ఎక్కడైనా సరే. ప్రతి చేసే పనికి ఒక ఫలితం ఆశించి చేస్తాము. ఓకే,
దానికి సంబంధించినటువంటి నెలసరి ఆదాయం రావాలి, లాభం రావాలి, ఇవి రావాలి, ఇవి రావాలని చేస్తుంటాము. అంటే మన చేసే ప్రతి పనికి ఒక వేతనం ఉంటుంది. ఆ వేతనము డబ్బు రూపేనో, వస్తు రూపేనో ఏదో రకంగా ఆశిస్తూ ఉంటాము. బట్ భగవద్గీతలో ఏం చెప్తున్నారు? బ్రహ్మణి ఆదాయ కర్మాణి. మనం చేసే ప్రతి పని యొక్క ఆదాయం ఏంటంటే ఆ భగవంతుడు అయి ఉండాలి. భగవంతుణ్ణి మనము వేతనం రూపంలో పొందేటువంటి కర్మలని చేస్తే ఆ యొక్క కర్మలని మనం భక్తి అంటాము. సో భగవంతుడు మనకు కావాలి అంటే మనం భక్తిని కర్మలను చేయాలి. భగవంతుడు కాదు, భౌతిక సంపదలు కావాలంటే భౌతిక కర్మలు చేయాలి. సో భౌతిక కర్మలు చేసే వాళ్ళకి భౌతిక జగత్తు పట్ల ఆసక్తి ఉంటుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కాకపోతే ఎప్పుడైతే భగవద్ధామం గురించి, భగవంతుని గురించి, భగవంతుని యొక్క సాన్నిధ్యం యొక్క గొప్పతనం గురించి మనం పలుసార్లు వింటూ అటువైపు ఆకర్షితులమైతే కనుక భౌతిక ఆసక్తి మెల్లమెల్లగా సన్నగిలుతుంది. అప్పటి వరకు భౌతిక ఆసక్తి మనల్ని విడిచిపెట్టదు. అది చాలా కష్టం. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మనం భౌతిక జగత్తు పట్ల ఆసక్తులమై ఉన్నాము. దాని నుంచి బయటికి రావాలంటే అంతే పరిశ్రమ అవసరము. అది ఒక జన్మలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయినప్పటికీ భౌతిక ఆసక్తి తగ్గాలంటే ఆధ్యాత్మిక ఆసక్తి పెరగాలి. ఆధ్యాత్మిక ఆసక్తి పెరగాలంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము పొందాలి. సో అలాగా. హరే కృష్ణ. జీ పద్మ కల్వపల్లి. జీ పద్మ మాతాజీ కల్వపల్లి. హరే కృష్ణ. ఓకే, మాతాజీ లేనట్టున్నారు. యశోదా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మిమ్మల్ని లాస్ట్ లో మన బృందావన్ ట్రిప్ కి వచ్చాం ప్రభుజీ, కలిసాం ప్రభుజీ. మిమ్మల్ని ప్రణవానంద్ ప్రభుజీని కలిసాము. ఎంతో హ్యాపీగా ఉంది. చాలా చక్కగా జరిగింది. అప్పటి నుంచి బాగానే క్లాసులు అన్ని వింటున్నాను. చక్కగా చెప్తున్నారు వివరించి. ఈ ఎలాగంటే ఈ భక్తి గురించి, ఈ ఆధ్యాత్మికం గురించి ఇవన్నీ ఎంతో చక్కగా విపులంగా చక్కగా చెప్తున్నారు ప్రభుజీ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. గంధం శెట్టి సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. మనం భగవద్ధామం వెళ్ళాలంటే ఏ క్వాలిటీస్ కావాలో, ఏవి ఉండకూడదో చెప్పారు. అలాగే ఈ ద్వంద్వాల నుంచి ఎలా బయటపడాలో చెప్పారు. ఇలాగా ప్రామాణిక గురువులు చెప్పేటి మనం రోజు శ్రవణం చేస్తూ ఉంటే ఆ సాధనలో మనం ముందు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ భౌతిక కోరికలు తగ్గుతాయి అనేది నిజంగా తెలుస్తుంది ప్రభుజీ. ఎందుకంటే మేము కూడా అదే దీంట్లోనే ఉన్నాం కదా ప్రభుజీ. ఇవి చేస్తూ మేము వినంగా కొంచెమైనా మాలో ఉండే అలాంటి కోరికలు తగ్గుతూ ఉన్నాయి ప్రభుజీ. చెప్పాలంటే ఎప్పుడు ఏదో ఒక దాన్ని ఆశించే ఈ జీవితం ఉంటుంది ప్రభుజీ. అది కావాలా, ఇది కావాలని. ఇప్పుడైతే అది ఏది లేదు ప్రభుజీ. మంచిగా మీరు చెప్పేటి శ్రవణం చేయాలా అనే భావన ఉంది. ఆ కృష్ణ భక్తిలో మంచిగా మేము కూడా సాధన చేయాలనేదే ఉంది ప్రభుజీ. ఎలాగైతే మీరు అశ్వత్థ వృక్షం చెప్పారు ప్రభుజీ. ఒకసారి ఉదాహరణ, ఒక సూటు బూట్ వేసుకుని ఆయన ఒక దారిలో వెళ్తుంటే ఆ మురికి కాలువలో ఒక చైన్ పడితే అది తీసుకోవడానికి ఆయన పొజిషన్ కూడా మర్చిపోయి దాంట్లో చేయబెట్టి తీసుకోబోతూ ఉంటాడు. అది ఎప్పటికీ చేతికి అందదనమాట, ఎంతసేపు ట్రై చేస్తున్నా. అలాగ ఒక దారిలో వెళ్ళే ఒక ఋషి చెప్తారు, అది అక్కడ దాంట్లో లేదు, ఆ చెట్టుకు వేలాడిందని. అలాగ మన ప్రతిబింబం ఈ భౌతిక జగత్తని పోయినసారి క్లాస్లో చెప్పారు ప్రభుజీ మీరు. అలాగే ఈ ఆధ్యాత్మిక జగత్తే మనకు శాశ్వతమైంది. అక్కడ సూర్యులు, చంద్రులు, పగలు, రాత్రులు ఏముండవు. అవన్నీ ఇక్కడ మనకు కావాలి. ఎందుకంటే పరిధులు ఉంటాయి ఇక్కడ కొన్ని దాంట్లకి. అక్కడ ఏ పరిధి ఉండదు. ఆ భగవంతుని దగ్గర మనం ఎప్పుడైనా దాన్ని చేరాలా అని అనుకోవాలని భావంతోనే ఉండాలి. ఈ 14 లోకాల్లో ఏ లోకానికి వెళ్ళినా మనం మన కర్మానుసారం మళ్ళీ కిందికి ఏదో ఒక జన్మతో వస్తాం. అదే ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తే మనకు అలాంటివి ఏమి బాధలు, కష్టాలు, సుఖాలు ఏమి ఉండదు. మొత్తం ఆనందమే. అసలు మీకు చెప్తూ ఉంటే అది ఎంత బాగుంటుంది అనిపించే విధంగా చెప్పారు ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. ధన్యవాదాలు. ప్రణామం ప్రభుజీ. పద్మప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ.
క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. చాలా చక్కగా వివరిస్తున్నారు. అసలు ఎటువంటి డౌట్లు వచ్చినా క్లియర్ అయిపోతుంటాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి. మేము మీ సాంగత్యంలో ఎప్పుడు ఉండాలి అని నేను దేవుని కోరుకుంటున్నాను ప్రభుజీ. ఇప్పుడు మీరు విద్యా వినయ సంపన్ని అని కూడా వివరించారు. అసలు ఇప్పుడు విద్య అట్లాంటి విద్య వినయంగా ఉండే విద్య ఎక్కడ చెప్తున్నారు పిల్లలకి? అసలు పిల్లలు అట్లా పెరుగుతున్నారా అనేది చాలా సందేహంగా ఉంది ప్రభుజీ. ఎంత చెప్పినా వినరు. అసలు ఈ భక్తి మార్గంలో రమ్మన్నా రారు. పిల్లలకి ఎట్లా ఇంకా చిన్నప్పుడు కొంచెం ఒక ఏజ్ వరకు చెప్పగలం ప్రభుజీ. కొంచెం పెద్దగా అయినాక అసలు వినటం లేదు. వాళ్ళని భక్తి మార్గంలో తీసుకురావాలి అని ఎంత ప్రోత్సాహం చేసినా వాళ్ళు భగవంతుడు ప్రార్థించడం తప్ప మాకు వేరే దారేం అనిపించట్లేదు. ఇంకా ఎలా వాళ్ళకి చెప్పాలి అనేదే కొంచెం సందేహం ప్రభుజీ. చదువుతారు, చదువుకోవంటే కాలేజ్ పోతారు. ఇక తర్వాత ఇంకా ఇంటికి వచ్చేస్తారు. కొంచెం సేపు ప్రేయర్ చేయండి అన్న కూడా మా మా బాబు విషయంలో అయితే నాకు చాలా చాలా కొంచెం బాధగా ఉంది. మా బాబు కోసం కొంచెం ప్రేయర్ చేయండి ప్రభుజీ. కొంచెం భక్తి మార్గంలో రావాలి అనేది. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. మీ పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారు. వాళ్ళని స్కూల్ కి కాలేజీకి వెళ్ళమన్నప్పుడు వెళ్ళము అంటారు. ఇప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్తారు? పంపిస్తాం ప్రభు. అదే ప్రభుజీ చిన్నగా ఉన్నప్పుడేమో కొంచెం వింటారన్నమాట. అప్పుడు మా కోసం అని కొన్ని శ్లోకాలు చెప్పడము, వినడము, చదువుకోవడం అట్లా చిన్నగా అలా ఉన్నప్పుడు కాదు, అలా బాగానే కాదు. విన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఒక టీనేజ్ వచ్చినాక పిల్లల్ని అసలు 15-20 సంవత్సరాలు స్కూల్ కి, కాలేజీకి, యూనివర్సిటీకి పంపిస్తారు. ఏ yes, ఉద్దేశంతో పంపిస్తున్నారు వాళ్ళని? మంచిగా చదువుకొని వినయంగా ఉండాలి. మంచిగా కాదు 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 కరెక్ట్ చెప్పండి. ఎందుకు పంపిస్తున్నారు వాళ్ళని స్కూల్ కి? స్కూల్ పంపించకుండా వినయం రావచ్చు కదా. స్కూల్ పంపిస్తేనే వినయం వస్తుందని గ్యారంటీ ఏం లేదు. విద్య కోసం అంటారా? నో, క్రమశిక్షణ అని అంటారు. కాదు. జీవనోపాధి కోసం. జీవనోపాధి కోసం. ఓకే. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎస్ ప్రభుజీ. మీరు ఇవాళ చదువుకుంటే రేపు మీకు ఒక ఉద్యోగం వస్తుంది, మంచి పెళ్లి అవుతుంది, మంచి కట్నం వస్తుంది, మంచి అమెరికా వెళ్ళి స్థిరపడతారు, మంచి ఆస్తిపాస్తులు వస్తాయి, జనాలు మళ్ళీ కొంచెం చెప్పుకుంటారని చెప్పేసి పంపిస్తారు స్కూల్కి ఎవరైనా సరే. ఎస్ ప్రభుజీ. ఇలా చిన్నప్పటి నుంచి మాకు ఎవరు చెప్పేటం లేరు. మేము పెరగడం అట్లా వినడం. ఇప్పుడు మా పిల్లలకి చెప్పాలన్నా మంచి విషయాలు ఇప్పుడు మేము వింటున్నాము. కానీ మేము చెప్తున్నా వాళ్ళు ఇప్పుడు వినే పరిస్థితి లేకుండా అయిపోయింది ప్రభుజీ. అదే బాధేస్తుంది. నేను వాటిని తప్పు అనట్లేదు, అవన్నీ చెప్తున్నారు కదా. వాటి గురించి ప్రతి చెప్తారు. మీరు చెప్తారు, మీ బంధువులు చెప్తారు, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు, అందరూ టీచర్లు చెప్తారు, అందరూ చెప్తారు. ఇంతమంది జీవనోపాధి గురించి అంటే ఒక 80 ఏళ్ళు జీవించే జీవనోపాధి గురించి ఇంతమంది ఇన్నిసార్లు ప్రతిరోజు నొక్కి నొక్కి చెప్తూ ఉన్నారు, అంతే కదా. మంచి ర్యాంక్ రావాలి, ఇంటర్మీడియట్ లో మంచి సీట్ రావాలి, తర్వాత జేఈలో మంచి సీట్ రావాలి, ఐఐటీలో సీట్ రావాలి, ఆ మంది జిఆర్లో మంచి స్కోర్ రావాలి, అమెరికా వెళ్ళాలి, అమెరికాలో ఐఐటీలో సీట్ రావాలి. వీటి గురించి ఎంతగా తప్పిస్తారు. ఎన్నిసార్లు ఆలోచించుంటారు, ఎన్నిసార్లు చెప్పి ఉంటారు, ఎన్నిసార్లు విని ఉంటారు. ఓకే, ఒక 80 ఏళ్ల జీవితంలో ఒక 40 ఏళ్ల జీవనోపాధి కోసము ఒక 20 ఏళ్ళు ఇంత కష్టపడి పనిచేస్తారు. వాళ్ళొక్కరే కాదు, వాళ్ళు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తర్వాత గురువులు, టీచర్లు, ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఒక విద్య చదివి ప్రయోజనాలంటే ఇక్కడ 100 మంది ఆయన గురించి కృషి చేస్తున్నారు. ఎంత? ఒక 35 ఏళ్ల జీవనోపాధి, ఒక 25 ఏళ్ల టైంలో జాబ్ వచ్చింది అనుకో, 60 ఏళ్ల వరకు ఉద్యోగం చేస్తాడు. అంటే 35 ఏళ్ల జీవిత జాబ్ కోసము అంతకుముందు 25 ఏళ్ళు ఎంతో శ్రమిస్తారు. మరి అనంతకాల వైకుంఠంలో నివసించాలంటే ఎంతమంది శ్రమించాలి, ఎంతమంది తోడు కావాలి? సింపుల్. దాని గురించి మనం పుట్టినప్పటి నుంచి చెప్పట్లేదు. మనం పిల్లలు పుట్టగానే మనం లెక్కలు వేసుకుంటాము. ఓకే, నాకు 2 పిల్లలు, ఒక పిల్లాడు డాక్టర్, ఒక పిల్లాడు ఇంజనీరు. లేకపోతే పాప బాబు ఉంటే నా పాప డాక్టరు, బాబు ఇంజనీరు. ఇలా లెక్కలు వేసుకుంటామే కానీ చిన్నప్పటి నుంచి మనం లెక్కలు వేసుకోము. ఓకే, నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, ఒక బాబు కృష్ణ భక్తుడు కావాలి, ఇంకో బాబు చైతన్య మహాప్రభు భక్తుడు కావాలి అని చెప్పి లెక్కలు వేసుకోము మనం. సో అలా లెక్కలు వేసుకుంటే వాళ్ళు భక్తులు అవుతారు. వాళ్ళు లెక్కలు వేసుకోకపోతే వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారు, అంతే. ఏ లెక్కలు వేసుకుంటే వాళ్ళు అదే అవుతారు. దాంతో ఎక్కువ సమయం వాళ్ళకి ఇప్పుడు కాలేజీలోనే, స్కూల్లోనే, ట్యూషన్ లోనే ఆ టైం స్పెండ్ చేయడం అయిపోతుంది ప్రభుజీ. ఇప్పుడు మనం చెప్పే మాట వాళ్ళకి అసలు వినిపించడం లేదు. చెప్పినా మీరు చేస్తున్నారు కదా మా కోసం అన్నట్టు చెప్తారు కానీ చెయ్యాలి. ఆ టైం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ చెప్పేశారు, కాలేజ్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం మీకు చాలా ఇంపార్టెంట్. రేపు ఐఐటీలో సీట్ రావాలి, తర్వాత ఎయిమ్స్ లో సీట్ రావాలి అని చెప్పి ఆల్రెడీ చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు ఇక వేరేది ఏమి, అది ఆల్రెడీ ఆక్యుపై చేసింది వాళ్ళ హృదయాన్ని. ఇంకా వేరేవి ఏం చెప్పినా ఆక్యుపై కాదు. అలానే వాటిని తప్పు అనట్లేదు. నేను అనేది ఏంటంటే
మనం ఏ విషయాన్ని ఎక్కువగా వింటే ఆ విషయం ఎక్కువగా మన మనసులో చోటు సంపాదించుకుంటుంది. అవును ప్రభు. దాన్ని ఎక్కడి నుంచి తొలగించాలంటే ఇంకో విషయం గురించి అంతకంటే ఎక్కువగా వినాలి. అంతకంటే ఎప్పుడైతే ఎక్కువగా వింటామో అప్పుడు ఆ ఎక్కువగా విన్న విషయము స్థానాన్ని సంపాదించుకోగలదు. ఓకే. అంతే. అంటే మనం ప్రేయర్స్ చేస్తుంటే కూడా ఒక్కొక్కసారికి మారుతుందా అని ఉంటుందా ప్రభుజీ? మారుతుంది మెల్లగా, నిదానంగా. మన ప్రేయర్ యొక్క తీవ్రతను బట్టి, ఆ ప్రేయర్ చేసేటువంటి ఫ్రీక్వెన్సీని బట్టి మారదు అనట్లేదు. ప్రేయర్ యొక్క గొప్పతనం తగ్గించట్లేదు నేను. బట్ మన ప్రేయర్ కంటే మిగతా విషయాలు మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం కాబట్టి సో అది. Yes, ప్రభు. అది ఒక ఇప్పుడు ఏజ్ గ్రూప్ నేను ఎవరిని తప్పుగా ఉద్దేశించి చెప్పట్లేదు. నేను మామూలుగా జనరల్ విషయం చెప్తున్నాను. అది ఈ చదువు తప్ప, ఉద్యోగం తప్ప అనట్లేదు. కాకపోతే మనం వాటి పైన చూపించినటువంటి శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటుంది. భక్తి పైన చూపించే శ్రద్ధ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి టైం పడుతుంది. భక్తి పట్ల ఆసక్తి చూపించడానికి కొంచెం టైం పడుతుంది. అంత త్వరగా జరగదు, అట్లా చెప్తున్నాను. ఎప్పుడైనా అర్థం చేసుకుంటారని నమ్మకం ఉంది ప్రభుజీ. మీ సాంగత్యం మేము ఉన్నంత వరకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సత్యవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ నిజంగా చెప్తుంటే ఈ భూలోకంలో ఉన్న కష్టాలు ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇవన్నీ భూలోకంలో కోరికలను వదిలేసి ఆధ్యాత్మిక భూలోకంకి వెళ్తేనే బాగుంటది అనిపిస్తుంది. అక్కడేవి ఉండవు కదా మనకి. ఇవన్నీ పిచ్చి పిచ్చి ఇవన్నీ ఆలోచనలు, మనకు వచ్చిన కష్టం రాగానే మైండ్ అంతా ఖరాబ్ కావడం, తలనొప్పి రావడం. లేదండి, వెయిట్. అన్ని చోట్ల ఒకటి ఉంటుంది, సర్వీస్ అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ మనకి మనం సేవ చేసుకుంటున్నాము, అక్కడ దేవుడికి సేవ చేస్తాం. అంతే తేడా. ఇక్కడ మనకి మనం సేవ చేస్తున్నాము, మన కుటుంబస్తులకి, మన బంధుమిత్రులకి సేవ చేస్తున్నాము. అక్కడ భగవంతుని యొక్క సహచరులకి సేవ చేయాలి. సేవ చేయడం అనేది అన్ని చోట్ల ఉంది. బట్ ఎవరికి సేవ చేయాలి అనేది ఆ యొక్క నిర్ణయం. ఇప్పుడు అలా అని అంటారు, ఈ కుటుంబంలో పుట్టి పెరిగావు, తల్లిదండ్రులను పెంచి పోషించారు, వాళ్ళందరినీ వదిలేసి అక్కడికి వెళ్తా ఉంటున్నావు, ఇది ఏమైనా భావ్యమా నీకు? తల్లిదండ్రులకు సేవ చేయవా అని చెప్పేసి ఒక చిన్న మాట అందరూ అంటారు. నేను వాళ్ళని సేవ చేయొద్దు అనట్లేదు. వాళ్ళకి తల్లిదండ్రులు సేవ చేయడం కాకుండా శ్రీకృష్ణ భక్తులుగా సేవ చేయి. శ్రీకృష్ణ భక్తులకు చేసే సేవ నిస్వార్థంగా ఉంటుంది. తల్లిదండ్రులకి, కుటుంబస్తులకు చేసే సేవ ఏదో ఒక రకంగా కొద్దో గొప్ప, చిన్న చితగా పెద్ద పెద్దగా ఏదో ఒక రకంగా స్వార్థభూషితంగానే ఉంటుంది. లేదు ప్రభుజీ, ఎవరికి ఎంత సేవ చేసినా వాళ్ళకి అంటే తల్లిదండ్రులని కాదు, పిల్లలని కాదు, భర్త అని కాదు, ఎవరికి ఎంత సేవ చేసినా కూడా ఇప్పుడు మా పాప నేను ఎంతో బాగా చూసుకున్నాను. ఆమె 18 years హ్యాంగ్ చేసుకుని ఆమె దారి ఆమె వెళ్ళిపోయింది. మా బాబుకు చూస్తున్నా, మా హస్బెండ్ కి చూస్తున్నా, ఎవరు చూసినా కూడా ఎంత చూసినా కూడా ఏదో ఒక మాట వస్తుంది ప్రభుజీ. తల్లిదండ్రులని కాదు, హస్బెండ్ అని కాదు, పిల్లలని కాదు, ఇరుగు పరుగు చుట్టాలు ఎవరికైనా కూడా మనం ఎంతో మంచి మనసుతో చేస్తాం కానీ వాళ్ళు ఎప్పటికీ ఏదో ఒక మాట అనడానికే చూస్తారు. ఆ మాట అనేసరికి ఇంకా చాలా బాధ అనిపిస్తుంది ప్రభుజీ. అందుకనే భగవంతుని చేయడం బెస్ట్ అనిపిస్తుంది మీరు చెప్పినట్టు. అలా కాదు. ఇక్కడ వాళ్ళకి చేసినప్పుడే మనం భగవంతుడు కూడా చేయగలము. అలా అని వాళ్ళకి చేయకూడదు అని కాదు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అదే విషయం చెప్పారు ఇక్కడ. ఫస్ట్ ఏంటి? నిర్మాణ. మనం చేయాల్సిన డ్యూటీ చేయాలి, దానికి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. అంటే నేను ఇవన్నీ చేశాను అని చెప్పి వాళ్ళు నన్ను గుర్తించాలి, వాళ్ళని పొగడాలి అనేటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. అలా ఆశించకుండా మనం నిర్వహించాలన్న ధర్మాన్ని ధర్మంగా, డ్యూటీగా నిర్వహించాలి. దాని పేర నిర్మాణ. లేదు నేను చేశాను, ఇవన్నీ నన్ను గుర్తించాలని పొగడాలి, నేను ఎందుకు చేయాలని నన్ను పొగట్లేదు చేయను అంటే మన ధర్మాన్ని మనం చేయట్లేదని అర్థం. తర్వాత ద్వంద్వే విముక్త. ఒక ప్రేజ్, క్రిటిసిజం అనేది ఉంది కదా, అలాంటి వాటికి ప్రభావితం కాకుండా మనం చేయాల్సిన పనులు చేయాలి. దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. ఒక టైం వరకు మన ధర్మాలన్నీ పాటించాలి. ఆ టైం దాటిన తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆ యొక్క భౌతిక ధర్మాలన్నింటినీ నుంచి పక్కన పెట్టేసి భగవంతుని యొక్క శరణు పూర్తి రూపేణ తీసుకోవాలి. అంటే పెళ్లి వివాహం తర్వాత పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజనం చేసి వాళ్ళకి వివాహానంతరము బాధ్యతల్ని వాళ్ళకి అప్పగించి మనం పూర్తిగా భక్తి మార్గంలోకి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు మనము
మన కుటుంబ ధర్మాన్ని ఒక బాధ్యతగా నిర్వహించాలి. తిరిగి ఏది ఆశించకుండా. అక్కడ వచ్చేటువంటి సుఖదుఖాలు, కష్టనష్టాలని ద్వంద్వే విముక్త, వాటి ప్రభావానికి గురి కాకుండా ఇవన్నీ సహజమే అని స్వీకరిస్తూ ముందుకెళ్తూనే ఉండాలి అంతే ఇంకా. అవి వచ్చినప్పుడు బాధ, సంతోషాలకు గురి కాకుండా ఇవన్నీ అలా దారిలో ఇప్పుడు ఉదాహరణకు ట్రైన్‌లో వెళ్తూ ఉంటే ఒకసారి పచ్చని చెట్లు కనిపిస్తాయి. ఇంకోసారి మురికి కాలువలు కనిపిస్తాయి. అలా అని చెప్పి ప్రయాణం మానేస్తామా చెప్పు? మానేయం. ప్రయాణం చేస్తూనే ఉండాలి. అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. అవి ఎప్పటికి రావు. ఒక 5 నిమిషాలు వస్తాయి. తర్వాత మాయమైపోతాయి. సో, అని చెప్పే విషయమే ఈరోజు శ్లోకంలో చెప్పడం జరిగింది. భగవద్గీత కానీ, శ్రీమద్ భాగవతం కానీ ఎప్పుడు కూడా భౌతిక ధర్మాల పట్ల విముఖత చూపించమని చెప్పవు. భౌతిక ధర్మాలని ఒక డ్యూటీగా చేయాలని చెప్తాయి. వాటి వల్ల వచ్చే ప్రతిఫలాన్ని ఆశించకుండా వాటిని ఆ యొక్క భగవంతుని దిశగా తీసుకునేటువంటి ఏమంటారు ఉపకరణాలుగా భావించి వాటిని నిర్వహించాలని చెప్పేసి చెప్తూ ఉంటాయి భగవద్గీత భాగవతాలన్నీ ఎప్పుడు కూడా మనకి. హరే కృష్ణ. ఓకేనా మాతాజీ? చెల్లా రత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ. చాలా ఆలకించిన కొలది ఆలకించాలని ఉంది. చాలా చాలా బాగుంది ప్రభుజీ. భగవద్ధామం చేరడానికే కోరుకుంటున్నాము. మరి ఈ భౌతిక ఈ ఈ ఈ జగత్తులోని మరి ఈ ఇంట్లో అదే అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇంట్లో బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి కదా ప్రభుజీ. ఇవన్నీ నెరవేర్చాలి. మన ధర్మం మనం నెరవేర్తించాలి. తర్వాత భగవద్ధామం చేరాలని కోరిక ప్రభుజీ. ఇంకా మాకు ఈ ఈ ఈ కృష్ణ దీనిలో ఇంకా ముందుకు వెళ్ళాలని మేము ఇంకా భక్తి భావంలో ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా చాలా తెలుసుకోవాలి. మీ వల్ల ఇంకా ఇంకా తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం ప్రభుజీ. మీ ఆరోగ్యం అదే చూసుకోండి ప్రభుజీ. అంత బాగోవాలి, అందరూ బాగోవాలి ప్రభుజీ. అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి ప్రభుజీ. అది నా కోరిక ప్రభుజీ. అంది. హరే కృష్ణ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఒక వ్యక్తి భక్తి చేయాలంటే వాళ్ళకి ఎంతో మంది సహాయ సహకారాలు కావాలి. అవతలి వాళ్ళ సహాయం లేకుండా మనం భక్తి పాటించాలి అంటే చాలా కష్టం. సో ఎలాగైతే పిల్లలు పెరిగి పెద్దవడానికి తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టాలను పక్కన పెట్టి ఆ పిల్లల బాగోగుల కోసం ప్రతిదీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా పిల్లలు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆ పిల్లలు కూడా ఆ తల్లిదండ్రులు వాళ్ళు పూర్తిగా పరిపూర్ణంగా భక్తి పాటించుకున్నటువంటి యొక్క ఏమంటారు వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ యొక్క నైతిక బేసిక్ మినిమం రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కష్టపడుతూ వచ్చారు. అన్ని బాధ్యతలు ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఒక సమయం తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ప్రెజర్ అవుతారో అప్పటి నుంచి వాళ్ళు చేయాలనుకున్నటువంటి భక్తి సజావుగా జరగడం కోసము అన్ని ఏర్పాట్లు చేయాలి. అది వాళ్ళ బేసిక్ మినిమం రెస్పాన్సిబిలిటీ. అది కూడా చేయలేని పక్షంలో ఈరోజు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన యొక్క జీవన విధానము చాలా ఫాస్ట్‌గా అయిపోయి చాలా క్లిష్టంగా అవుతుంది. మనం చెప్పుకునే చాలా విషయాలు ప్రాక్టికల్‌గా చూడగలమా అనేటువంటి సంశయం చాలా సార్లు వస్తుంది. బట్ చూడాలి అంటే అవన్నీ జరగాలి అంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరం ఉంటాయి. మన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ వ్యక్తులందరి యొక్క సహాయ సహకారాలు, పెద్దవాళ్ళకి చిన్నపిల్లల సహాయం, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళ సహాయము, ఆ తర్వాత మన చుట్టూ ఉండేటువంటి బంధుమిత్రుల సహాయ సహకారాలు, తర్వాత మనకి ఇట్లా ఆధ్యాత్మిక విద్యని గురించి మనకి చెప్పేటువంటి ఆధ్యాత్మిక సంస్థల యొక్క సహాయ సహకారాలు, పుస్తకాలు, గీతా భాగవతం లాంటి పుస్తకాలు వీటన్నిటి యొక్క సహాయ సహకారం ఎంతో అవసరం. ఎవరి సహాయం లేకుండా మనము ఆధ్యాత్మిక పద్ధతిని పొందలేము. సో ఈ విషయం మనం చాలా విషయాలు ఒక ఐడియల్ ఏమంటాము పొజిషన్ లో చెప్తాము. బట్ ప్రాక్టికల్ గా చూసుకుంటే అవి చాలా కష్టతరం. అన్నిటిని మనము అట్లీస్ట్ వాటిని మనసులో పెట్టుకొని ఎంత వీలైతే అంత చేస్తూనే ఉండాలి. సో హరే కృష్ణ. సో
నెక్స్ట్ ఎవరు? సి. నిర్మల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పంచాంగ ప్రణామాలు ప్రభుజీ. మీకు ఆరోగ్యం బాగలేదన్నారు. అయినా కూడా ప్రతి ఒక్కరికి ఇంకా ఇంకా ఎక్స్పాండ్ చేసి బాగా చెప్తున్నారు ప్రభుజీ. మొట్టమొదటిసారి నేను మీతో మాట్లాడుతున్నాను ప్రభుజీ. చాలా ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. విద్యా వినయ సంపన్నే అనే విషయం చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. చిన్నపిల్లలు చదవటమే కాదు, ఈ భౌతిక జగత్తులో మనం కూడా కొత్త విషయాలను చదువుకుంటున్నామంటే అది కూడా ఒక రకమైనటువంటి విద్యనే. అందులో మనము మంచి చూసుకొని, మంచి సెలెక్ట్ చేసుకొని మనము ఆచరించాలి. పిల్లలు చదువుతుంటేనే అదే కాదు, మనం ఇప్పుడు ఇప్పుడు నా గురించి చెప్తాను ప్రభుజీ. నేను భగవద్గీత మొన్న గీత పుట్టినరోజు నుండి నేను గీతా జయంతి రోజు నుండి చదవటం సంకల్పం తీసుకున్నాను. అందులో ప్రతి ఒక్క పేజీ కూడా ఒక కొత్తదనము, మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికే అదే సంపద అని నేను అనుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. విద్యను కొంటున్నాము. విద్య వినయాన్ని నేర్పిస్తుంది. కానీ నేర్చుకున్న మనం ఇంతవరకు ఇంత పెద్దవాళ్ళమయ్యాం. మనం చదువుకున్నాము. ప్రతి ఒక్కరం చదువుకునే వాళ్ళే ఉంటాము. మన వినయం ఒక్కోసారి పక్కదావలో పడుతుంది. అలా పట్టకూడదు అనే విషయాన్ని మీరు చాలా చక్కగా మాకు ఇండైరెక్ట్‌గా చెప్పారు ప్రభుజీ. విద్యను శాస్త్రం ప్రకారం పొందాలి. విద్య వలన మనము వినయం ఫస్ట్ నేర్చుకోవాలి. తర్వాత సంపద అన్నీ కూడా అవంతకు అవే వస్తాయి. ఎక్కడైతే వినయం ఉంటుందో అన్నీ కూడా మనకు మంచే జరుగుతుందన్న విషయం చెప్పారు. భగవంతుడిని చేరుకోవాలంటే, భగవంతుడి శ్రీచరణాల దగ్గర స్థానం స్వీకరించాలంటే, వినయంతో కూడిన విద్య అవసరమని మాకు మళ్ళీ ఒకసారి కళ్ళు తెరిపించేటట్టుగా చెప్పారు ప్రభుజీ. ఆ రోజు అర్జునుడు శ్రీకృష్ణుడిని "నువ్వు గురువుగా మరి నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు మంచి చెడు చెప్పయ్యా" అని చెప్పినది మళ్ళీ మాకు గుర్తు చేశారు ప్రభుజీ. చాలా సంతోషం. మనం విద్యను ఆర్జించి వినయంతో గురువుల యొక్క శ్రీచరణాల దగ్గర చేరుకోవాలంటే శాస్త్రాలను అభ్యసించాలి. శాస్త్రాలను అభ్యసించాలంటే మన గురువులు, ఆచార్యులు చెప్పిన విధంగా మన ప్రవర్తన గాని, మన నడవడిక గాని, మన ఆచరణ విధానం గాని ఉండాలని చెప్పారు. అహంకార భావం ఉండకూడదన్నారు ప్రభుజీ. నన్నే పూజించాలి, నా దగ్గరనే రావాలి అనే అహంకారం, ఆ భావంతో మనం ఉండరాదు అని చెప్పారు ప్రభుజీ. చాలా చక్కగా చెప్పారు. మోహం గురించి కూడా చెప్పారు. మన గురించి మనమే చెప్పుకోకూడదు. వినయంగా ఉండాలంటే ఈ భౌతిక జగత్తులో మనం ఎన్నో పాత్రలు పోషిస్తుంటాం. కానీ మనకు అవన్నీ కూడా తాత్కాలికమే. నాటకంలో ఒక భాగమే అని మనం గ్రహించి, మనం శ్రీకృష్ణుడే మన సర్వస్వం అని మనం ఆ భావనలో ఆధ్యాత్మిక జగత్తులో మనం ఎదగాలని చక్కగా చెప్పారు ప్రభుజీ. ఈ భౌతిక జగత్తులో ఎంతోమంది ఎన్నో చెప్తారు. చెప్పే మాటలు వినకూడదు. మనం ఏది మంచి చెడు అని ఆచార్యుల దగ్గర నుండి, గురువుల దగ్గర నుండి, శిక్షా గురువుల దగ్గర నుండి మనం నేర్చుకున్నది దాన్ని గ్రహించి ఇక ఈ వ్యవస్థలో వివాహ వ్యవస్థ గురించి కూడా చెప్పారు. అబద్ధపు సాక్ష్యాలతో కట్టబడిన ఒక ఇల్లు ఎన్నో రోజులు ఉండదు. వివాహం అనేది శాస్త్రంలో చెప్పబడిన విధంగా మనము శాస్త్రానుసారంగా మన జీవితాలలో కట్టబడితే అది చాలా చక్కగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా భార్యాభర్తలు ఎదిగే అవకాశం కూడా ఉంటదని చెప్పారు ప్రభుజీ. శాస్త్రంలో మీరన్నట్టుగా ఎన్నో నియమాలున్నాయి. తూచా తప్పకుండా ఆచరిస్తే ఆ దాంపత్య జీవితం చాలా చక్కగా ఉంటది. ప్రస్తుత వ్యవస్థలో అది కోల్పోయిందన్న విషయాన్ని మాలాంటి పెద్దవాళ్ళకంటే నాకు 58 ఇయర్స్ ప్రభుజీ. మాలాంటి వాళ్ళకు పిల్లలకు చెప్పడానికి ఒక అవకాశం మాకు ఇచ్చినట్లయింది మీ ప్రవచనంలో. మానవుల లక్షణం అంటే ఆధ్యాత్మికంగా మనము కృష్ణుడిని చేరుకోవాలంటే, ఈ ఆధ్యాత్మిక జగత్తుకు చేరాలంటే ఆధ్యాత్మ నిత్య అన్నారు. ప్రతిదినం మనము ఆధ్యాత్మికంగా భగవంతుడి యొక్క సాంగత్యంలో, భక్తుల సాంగత్యంలో, తర్వాత గురువుల ఆచార సాంగత్యంలో ప్రతినిత్యం మనం ఉంటూ ఎదుగుతూ రావాలి. ఆధ్యాత్మిక విద్యలో మనం ఎదుగుతూ రావాలనే విషయం చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. మరి నివృత్తి అంటే పూర్తిగా భౌతిక కోరికల పట్ల మనము నివృత్తి చూపించాలి. ఆసక్తి చూపకుండా నివృత్తి చేసుకోవాలి. అప్పుడే ఆధ్యాత్మికంగా మనం భగవంతుడి దగ్గరకు చేరుకుంటామని మాకు సులువైన మార్గాన్ని సూచించారు ప్రభుజీ మీరు. తర్వాత చలికాలం, వేసవికాలం, వర్షాకాలం ఈ సుఖదుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి వల్ల ప్రభావితం కాకుండా ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మనము ఎంతో వినయంగా మనం ఉండాలి. ఆ వినయము అంటే మనం ఆధ్యాత్మిక విద్యను మనం అభ్యసిస్తే ఆ వినయమే మనకు సంపద. అలాగనే మనం ఎదుగుతాము అని అన్నారు. అలాంటి వాళ్ళని అమూఢ అని అంటారని కూడా మీరు మాకు కొత్త ఒక పదాన్ని మాకు చేర్చారు ప్రభుజీ ఈరోజు ప్రవచనంలో మీరు. చాలా సంతోషం.
మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక విద్య తీసుకుంటామో అప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. ఈ భౌతిక జగత్తులో ఏది శాశ్వతం కాదు అన్నారు. ఆధ్యాత్మిక జగత్తు మాత్రమే శాశ్వతమని మాకు మళ్ళీ ఒకసారి సూచించారు ప్రభుజీ. సూర్యాస్తమయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చీకటి వెలుగులు, పగలు వెలుగులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో వెలుగు మాత్రమే ఉంటుంది. దివ్యకాంతిలోనే మనం ఉండబోతాము. అలా ఉండాలంటే మనం ఆధ్యాత్మిక జగత్తులో ఎదుగుతూ గురువుల గారి ఆచార్యుల వారు చెప్పిన మార్గంలో నడుస్తూ ఆ అగవ ఆ ఆధ్యాత్మిక ధామానికి చేరుకోవాలని చాలా చక్కగా సెలవిచ్చారు ప్రభుజీ మీరు. కానీ ఈ భౌతిక జగత్తులో చలికాలం, ఎండాకాలం, వర్షాలు అవసరం లేదు. అదే అవ్యధామం అనే ఒక కొత్త పదాన్ని కూడా నేను మళ్ళీ వినగలిగాను ప్రభుజీ. ఈ భౌతిక జగత్తులో ఉన్నవన్నీ ఆధ్యాత్మిక జగత్తులో ఉండవు. ఈ ఆధ్యాత్మిక జగత్తులో వెళ్ళాలనే కోరిక ఆ భగవద్ధామంకు వెళ్ళాలంటే వెళ్ళాలనే కోరిక మనకు వెంటనే మన మనసులో కలగాలి. అట్లా కలిగినప్పుడే మనము నిత్యము ప్రతి క్షణం గూడా ఆధ్యాత్మిక జగత్తులో ఎదగడానికి మార్గం మనం వెతుక్కుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు. ఎవరైతే కృష్ణ భక్తి మార్గంలోకి వస్తారో శ్రీల ప్రభుపాద మహారాజ్ గారు సెలవిచ్చిన విషయం గూడా ఒకటి చెప్పారు. ఎవరైతే కృష్ణ భక్తి మార్గంలోకి వస్తారో వాళ్ళే భగవద్ధామాన్ని గూడా చేరుకుంటారు అని చాలా చాలా చక్కగా మీరు ఇన్ని విషయాలు మాకు ఇవాళ చెప్పారు ప్రభుజీ. ఆహ్, నేనొక విషయం చెప్తాను ప్రభుజీ. నేను డ్యూటీ చేసేటప్పుడు గూడా నేను మార్నింగ్ భగవద్గీత చదివి వెళ్ళుంటాను గదా ప్రభుజీ. ఆ వర్డ్సే నాకు మళ్ళీ రిపీట్ అవుతుంటాయి ప్రభుజీ. భగవాన్ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ ఇలాంటి పదాలు నాకు చెవిలో మారుమోగిపోతుంటాయి. ఒక్కోసారి నా కొలీగ్స్ "అక్క ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావు" అంటే ఏం లేదు ఏం లేదులే అని వాళ్ళని ఇది చేసుకుంటాను ప్రభుజీ. నాకు మీ మీరందరూ నాకు అంటే ఆధ్యాత్మికంగా నేను చాలా చాలా ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరికంటే చాలా వెనుక ప్రభుజీ నేను. నా మట్టి బుర్రకు అంత తొందరగా ఎక్కదు. కానీ కొద్ది కొద్దిగా నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నాను ప్రభుజీ. నన్ను బ్లెస్ చేయండి. మీ ఆరోగ్యం బాగాలేదన్నా కూడా ఇంత టైం తీసుకున్నందుకు నన్ను క్షమించండి ప్రభుజీ. మీకందరికీ శతకోటి వందనాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరి. చాలా సంతోషం మాతాజీ. ఈ రోజు క్లాస్‌ని మొత్తం ఒక సమ్మరీ రూపంలో నేను చెప్పిన దానికంటే 100 రెట్లు బాగా చెప్పారు. ఐ థింక్ ఇది విని ఇంకా చాలా మందికి అందరికీ వాళ్ళ మనసులో ఉన్న సంశయాలు ఉంటేనే దూరమై ఉంటాయి. సో మీరు ఇంకా ఏదో నేను అందరికంటే చాలా వెనక ఉన్నా అని చెప్తున్నారు చూడండి, అది మీ యొక్క వినయం యాక్చువల్‌గా. సో చాలా థ్యాంక్స్. సో ఈ సమ్మరీతో ఇవాళటి క్లాస్ ఇక్కడే పూర్తి చేద్దాము. మిగతా వ్యక్తులని మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోతున్నాం ఇవాళ. సో మరుసటి వారంలో వాళ్ళ నుంచి విందాము. సో ఇవాళ ఇక్కడితో ఆపేద్దాము. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవ భక్తవృందకి జై, వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.